పుష్ప 2 పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుని సంచలన దిశగా అడుగులు వేస్తున్న పుష్ప 2 సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పుష్ప మానియా మొదలైంది. ఇంటర్నెట్లో కూడా పుష్ప 2 హంగామా మొదలైంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ టాక్ పడితే మాత్రం ఇప్పటి వరకు ఇండస్ట్రీలో క్రియేట్ అయిన రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటుతో పాటు స్పెషల్ అడిషనల్ షోస్కి పర్మిషన్ ఇచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 12,500 స్క్రీన్స్లో రిలీజ్ అవుతోంది. పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ దాదాపు 240 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట. మామూలుగా ఇప్పటి తరం హీరోల రెమ్యునరేషన్కి బదులు సినిమా చేసిన బిజినెస్లో 20-20% షేర్ తీసుకుంటున్నారు. రిలీజ్కి ముందే పుష్ప 2 దాదాపు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి 1,060 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇందులో 24% క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించుగా 240 కోట్ల షేర్ అల్లు అర్జున్ తీసుకున్నాడు. టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినీ హిస్టరీలో ఇది పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోల్లో అల్లు అర్జున్ టాప్లో ఉన్నాడు. మరోవైపు పుష్ప పార్ట్ 2 కోసం దర్శకుడు సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ అంటూ ఒక షాకింగ్ ఫిగర్ కూడా కనిపిస్తోంది. ఈ సినిమాకి సుకుమార్ ఛార్జ్ చేసింది అక్షరాలు 150 కోట్లట. ఇది మాత్రమే కాకుండా పుష్ప 2కి వచ్చే లాభాల్లో సుకుమార్ వాటాదారుడుగా ఉన్నారట. దీనితో అదొక ప్లస్ అనే చెప్పాలి. ఈ ఒక్క సినిమాకి 150 కోట్ల రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు. కాగా పుష్ప పార్ట్ 1కి సుకుమార్ నిర్మాణంలో చెయ్యి వేయలేదు, కానీ పుష్ప 2కి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ కలిపి నిర్మాణ సారథ్యంలో భాగస్వామ్యం అయ్యారు. సో ఒకవేళ లాభాలు వస్తే అది తనకు మరింత ప్రాఫిట్స్ వస్తాయి. మొత్తానికి మాత్రం పుష్ప 2 కోసం ఊహించని మొత్తాన్ని పారితోషికం తీసుకుంటున్నారు. ఈ బిగ్గెస్ట్ సీక్వెల్కి సుకుమార్ పార్ట్ 3ని కూడా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 2లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించగా యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలంగాణలో పుష్ప 2కి భారీగా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఉంది. ఇందులో భాగంగా పుష్ప 2 215 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇటీవల వరల్డ్ వైడ్గా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ చేయగా ఇప్పటికే 65 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇందులో ఓవర్సీస్లో 2 మిలియన్లు ఉండగా మన దేశంలో 40 కోట్లకు పైగా కలెక్షన్లు ఉన్నాయి. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.